శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మార్చి 22 నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా చతుర్థ స్థానం ఎంత బాగుంటే జాతకుడు ఆ సమయంలో ఆ వారంలో అంత సుఖపడడం జరుగుతుంది. చతుర్థ స్థానం అన్నది ప్రధానంగా మాతృ సౌఖ్యం, తల్లిగారి యొక్క ఆరోగ్యం, అలాగే విద్య, వాహనం, సొంత గృహం, ఇవన్నీ కూడా చతుర్థ భావానికి సంబంధించినవి. మరి ఈ వారంలో పరిశీలించినప్పుడు చతుర్థ స్థానంలో అష్టమాధిపతి బుధుడు రాహుతో కలిసి సంచరించడం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఉన్న స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మీరు ఒక ప్రాంతంలో ఉన్నా, ఒక ఇంట్లో ఉన్నా, ఒక వృత్తిలో ఉన్నా, దాని నుంచి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది. అది ఇల్లు కూడా మారడం జరగవచ్చు. స్థిరాస్తి ఏమైనా మీ సొంతంగా ఉంటే దాన్ని వేరొకరికి విక్రయించడం కానీ, వేరే వారికి స్వాధీనపరచడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ప్రధానంగా మరి కుజుడు అటు రాష్ట్రాధిపతిగా, షష్టాధిపతిగా చతుర్థ స్థానం ఉండడం వల్ల గతంలో ఏదైనా రుణం చేసి, అప్పు చేసి, ఏ బ్యాంకులోనో ఇంకోటి అప్పు చేసి ఒక స్థిరాస్తి కొని ఉంటే దానివల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది. ఆ అప్పు పెరిగిపోవడం, సరైనటువంటి ఆదాయం లేకపోవడం వల్ల కంపల్సరీగా ఆ స్థిరాస్తి ఇతరులకి స్వాధీనం చేయడం కానీ, తనఖా పెట్టడం కానీ, దాని మీద మళ్ళీ డబ్బు తేవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఈ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అలాగే ఈవెన్ పేరెంట్స్తో కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రధానంగా విద్యార్థులు చాలా వరకు విద్య మీద శ్రద్ధ పట్టవలసి ఉంటుంది. అనుకున్నటువంటి గమ్యం, అనుకున్నటువంటి మార్కులు, డెస్టినేషన్ చేరడానికి 50% దూరంలో ఉండే అవకాశం ఉంది. చాలా ఎక్కువ కష్టపడితే తప్ప రాబోయే పరీక్షల్లో విజయం సాధించడం అన్నది చాలా కష్టంగా మారే అవకాశం ఉన్నది. దాని తర్వాత ప్రధానంగా మరి గృహంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం అవగాహన లేకపోవడం వల్ల తీవ్రమైన విభేదాలు రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన వెంటనే ఎందుకు వచ్చామా అనిపించే విధంగా ఈ గృహస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి గృహంలో ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెట్టే ప్రయత్నం చేయడం మంచిది. విద్యార్థులు ఎవరైనా వృశ్చిక రాశిలో ఉంటే వారిని హాస్టల్కి పంపించి అక్కడ చదివించడం కానీ, వేరొక చోట ఉంచి చదివించడం కానీ చేస్తే మంచిది తప్ప ఈ విధంగా అశ్రద్ధ చేయడం వల్ల కంప్లీట్గా విద్యాభంగం జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా పంచమ స్థానం అన్నది అక్కడ శని భగవానుడు సంచరించడం వల్ల అటు విద్యార్థులు కానీ, పెద్దవారు కానీ ఎంత కష్టపడి చదివినా సమయానికి గుర్తు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు, పంచమంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని చూడటం వల్ల అటు వివాహ ప్రయత్నాలు ఇబ్బంది పెడుతుంటాయి, వ్యాపారాల్లో చికాకులు వస్తుంటాయి. చేస్తున్నటువంటి వృత్తిని బలవంతమే చేయడం తప్ప ఏదో విధంగా వృత్తి మానివేయాలనిపిస్తూ ఉంటుంది, రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ శుక్రుడు కూడా సప్తమాధిపతిగా పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల చాలా వరకు ఏదో ఒక పరిచయం మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంటుంది. ఏదో ఒక బలహీనత, ఏదో స్పెక్యులేషనో, జోదమో, పేకాటో, స్త్రీ వ్యసనమో, ఇంకొక మద్యపానమో, ఏదో ఒక వీక్నెస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది. ఆ బలహీనత తీర్చుకోవడానికి సరైనటువంటి ధనం లేకపోవడం వల్ల మనసు పరిపరి విధాలుగా ఆలోచించి ఏదో విధంగా అన్యాయార్జన వైపు మనసు మళ్ళుతూ ఉంటుంది. కాబట్టి మనసుని ప్రధానంగా కంట్రోల్ పెట్టుకోవడం మంచిది. ఎటువంటి బలహీనత ఉన్నా దాన్ని దూరంగా ఉంచడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీకి ఆశపడడం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏదైనా మంచికి వెళ్తే చెడెదడం కానీ, కొంత అవమానాలు, ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా శుభం ఏంటంటే ఏదో ఒక శుభవార్త ఈ వారంలో మీరు వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఒక ఆకస్మిక ధనలాభం ఈ వారంలో కలిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ
బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్నా, వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఇదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు, లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం మొక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 రూపాయలు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభది జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళ పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారాయ శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.